కాయిటివి మీడియా. తెలంగాణలో గత 2 పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కారు పార్టీకి కాంగ్రెస్ ప్రపంచంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కొంతకాలం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలైన గ్రేటర్లో మాత్రం ఆ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఓట్లు అధికంగా పోలవగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గ్రేటర్లో అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా ఆ పార్టీకి జిల్లాలో సీట్లు తగ్గగా ఇక్కడ పెరిగాయి. గ్రేటర్ పరిధిలో గెలిచిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సమయం చూసి ఒక్కొక్క దశలో మొత్తంగా 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి చేరిపోయారు. దీంతో వారి మీద అనర్హత వేటు వేయాలని కారు నేతలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయగా ఆయన కాలయాపనతో అది కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. అందులో ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లో చేరలేదని, గులాబీ పార్టీలోనే ఉన్నామని వాగ్మూలం ఇచ్చారు. దీంతో వారికి క్లీన్ చిట్ రాగా మరో 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని స్వరం మార్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని స్టేట్మెంట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనకు కేసీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని చెప్పడం గమనార్హం. అయితే ఇటీవల సర్పంచ్ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి డోర్లు క్లోజ్ చేశామని, వారు వెనక్కి వచ్చినా చేర్చుకునేది లేదని స్వయంగా కేటీఆర్ చెప్పడం విశేషం. మరి ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కేటీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయనను హక్కును చేర్చుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. ఒకవేళ నో చెబితే వారు కాంగ్రెస్ లో ఉంటారని, దాంతో బీఆర్ఎస్ కు గ్రేటర్ లో బలం తగ్గే ఛాన్స్ ఉంటుందని చర్చ జరుగుతున్నది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో తిరిగిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమకు అక్కడ గుర్తింపు దక్కడం లేదని, తిరిగి సొంత గుటికి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి వీరంతా తిరిగి వస్తారా? మున్సిపల్ ఎన్నికల వేళ వలస ఎమ్మెల్యేల అనుచరులకు అక్కడ టిక్కెట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తమ అనుచరులు ఎక్కడ చేజారుతారో అన్న భయం ఫిరాయింపు ఎమ్మెల్యేలను పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరికొందరు సైతం సొంత గుటికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరి గులాబీ అధినేత కేసీఆర్ ఆ 7 ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తారా, గతం గతహా అని హక్కును చేర్చుకుంటారా అనేది గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.